కూపర్ కనాల్లీ. ఆస్ట్రేలియా కొత్త ఆల్రౌండర్ కూపర్ కనాల్లీ 2003 ఆగస్టు 22న పుట్టిండు. ఈయన లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ చేస్తాడు. మళ్ళా లెఫ్ట్ హ్యాండ్ ఆర్థోడాక్స్ బౌలింగ్ కూడా చేస్తాడు. మనోడు గ్రౌండ్లోకి దిగాడంటే అటు బ్యాటుతో ఇటు బంతితో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తాడు. దేశీయ క్రికెట్లో వెస్ట్రన్ ఆస్ట్రేలియాకు, ఐపీఎల్లో మన పంజాబ్ కింగ్స్ టీంకు ఆడుతాడు. చిన్నప్పుడే కెప్టెన్ అయ్యిండు. మనోడికి చిన్నప్పటి నుంచే లీడర్షిప్ క్వాలిటీస్ మస్తుగా ఉన్నాయి. 2022 అండర్-19 వరల్డ్ కప్లో ఆస్ట్రేలియా టీంకు కెప్టెన్గా వ్యవహరించిండు. అంతకుముందు వెస్ట్రన్ ఆస్ట్రేలియా అండర్-17 టీంను కూడా ఆయనే ముందుండి నడిపించిండు. బిగ్ బాష్ లీగ్లలో కిర్రాక్ ఆట 2022-23 బిగ్ బాష్ లీగ్లో పెర్త్ స్కచర్స్ టీం మనోడిని తీసుకున్నది. వెస్ట్రన్ ఆస్ట్రేలియా అండర్-17 టీంను కూడా ఆయనే ముందుండి నడిపించిండు. బిగ్ బాష్ లీగ్లో కిర్రాక్ ఆట 2022-23 బిగ్ బాష్ లీగ్లో పెర్త్ స్కచర్స్ టీం మనోడిని తీసుకున్నది. 2023 జనవరిలో బ్రిస్బేన్ హీట్ మీద తొలి మ్యాచ్ ఆడిండు. అసలైన మజా ఎప్పుడు వచ్చిందంటే ఫైనల్ మ్యాచ్లో కేవలం 11 బాల్స్లోనే 25 రన్స్ కొట్టి పెర్త్ స్కెచర్స్ను గెలిపించి హీరో అయిపోయిండు. ఇంటర్నేషనల్ ఎంట్రీ టీ20 అండ్ వన్డే 2024 సెప్టెంబర్లో ఇంగ్లాండ్ టూర్కు ఎంపికై 2 ఫార్మాట్లలో అరంగేట్రం చేసిండు. టెస్ట్ క్రికెట్ 2025 జనవరిలో శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో ఈసారి వైట్ డ్రెస్ వేసుకొని గ్రౌండ్లోకి దిగిండు. వెస్ట్రన్ ఆస్ట్రేలియా దిగ్గజం సైమన్ కటిచ్ చేతుల మీదుగా బ్యాగీ గ్రీన్ క్యాప్ అందుకున్నాడు. మనోడు మస్తు ఖుషి అయ్యిండు. 2025లో సౌత్ ఆఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్లో కూపర్ ఒక రేంజ్లో రెచ్చిపోయిండు. వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్లో 5 వికెట్లు తీసిన అతి చిన్న వయస్కుడైన ఆస్ట్రేలియన్గా రికార్డు సృష్టించిండు. సింపుల్గా చెప్పాలంటే మన పంజాబ్ కింగ్స్ టీంలో ఉన్న ఈ ఆసీస్ కుర్రాడు ఫ్యూచర్లో పెద్ద స్టార్ కావడం ఖాయం. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.